ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ప్రేక్షకులందరికీ హేమలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాడు ఉగాది పర్వదినం నాడు హేమలంబనామ సంవత్సరము మరియు దాని వివరాలు తెలుసుకునే ముందు అసలు ఉగాది అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఉగాది అనేటువంటి పదము యుగాది అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది. యుగాది అన్నటువంటి పదాన్ని కనుక మనం గమనించినట్లయితే యుగమునకు ఆది అన్నటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అంటే యుగము మొదలైనటువంటి సంవత్సరము, మొదలైనటువంటి రోజు, మొదలైనటువంటి శుభముహూర్త దినము అని అర్థం అన్నమాట. ఈ విధంగా చైత్రమాసమునందు వసంత ఋతువులో పాడ్యమి తిథినందున ఈ ఉగాది అనేటువంటిది మొదలవుతుంది. అలా మొదలై 12 మాసాలు, 6 ఋతువులు, అలానే 14 తిథులు మరియు 15వదిగా అమావాస్య పౌర్ణములను కలిగి 27 నక్షత్రాలతో కూడుకొని దాదాపు ఈ హేమలంబినామ సంవత్సరం 355 రోజులు 12 మాసాలుగా విడిపోయి పూర్తి సంవత్సరంగా రూపొందింది. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సర పంచాంగ శ్రవణం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాన్ ఆయుర్విద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సుముచితం పంచాంగమాకర్ణతాం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాదుద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం కాలవిత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. వేదములు ఏవైతే మనకు ఋగ్యజు సామాధర్వణ వేదాలు ఉన్నాయో ఆ యొక్క వేదములకు ఉపాంగముగా ఉన్నటువంటి జ్యోతిష్యము అనేటువంటిది వేదములకు నేత్రము వంటిది. తిథేశ్చ శ్రియమాప్నోతి. ఈ పంచాంగమును కనుక మనం చూసుకున్నట్లయితే అసలు పంచాంగము అన్నటువంటి వాక్యంలోనే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 గురించి చెప్పేటువంటిది అర్థాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి తిథేశ్చ శ్రియమాప్నోతి, ఈ పంచాంగాలలో ఒకటైనటువంటి తిథి వల్ల శ్రియము కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, శ్రేష్టమైనటువంటి వారములో శ్రేష్టమైనటువంటి పనులు చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. నక్షత్రాదుద్ధరతే పాపం, శుభమైనటువంటి నక్షత్రాలలో సౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాలను మనం నిత్య జీవితంలో చేసేటప్పుడు మంచి నక్షత్రాన్ని ఎంచుకొని అలాంటి మంచి నక్షత్రంలో కర్మలను ఆచరించడం వల్ల పాపము నశిస్తుంది. యోగాద్రోగ నివారణం, మంచి యోగములో శ్రేష్టమైనటువంటి పనులు చేస్తే రోగ నివారణం అనేటువంటిది కలుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, శ్రేష్టమైనటువంటి కరణాన్ని ఎంచుకొని మనం చేయబోయేటువంటి కార్యాన్ని కనుక మొదలుపెట్టినట్లయితే తప్పక కార్యసిద్ధి కలుగుతుంది అని పంచాంగం చెప్తోంది. ఈ విధంగా
పంచాంగంలో ఉన్నటువంటి 5 అంగములను ఆయా అవసరాలను బట్టి విశేషమైనటువంటి కర్మలయందు తిథి వార నక్షత్ర యోగ కరణములను ఎంచుకునేటువంటి సమయంలో ఉత్తమమైనటువంటి బ్రాహ్మలను జ్యోతిష్యులను కూడాను సంప్రదించి మనకు సరిపోయేటువంటి నక్షత్రాలను ఎంచుకొని తిథులను ఎంచుకొని కార్యాలను మొదలుపెట్టడం కార్యక్రమాలను నడిపించడం వల్ల పంచాంగ ఫలితం అనేటువంటిది వచ్చి ఆ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నిరాఘాటంగా పూర్తయిపోతాయి. కాలవిత్ కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. ఎప్పుడైతే పంచాంగము ద్వారా గణించబడినటువంటి శుభాశుభ తిథులయందు పర్వదినములయందు పండుగలయందు మనం దేవతలను అనుగ్రహం కోసం ఆరాధించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను మనుష్యుడు పొందగలడు. కాబట్టి పంచాంగం అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇహ ఈ ఉగాది హేవలంబీ నామ సంవత్సరం మనకు ఎటువంటి ఫలితాలు, రాసుల యొక్క ఆదాయ వ్యయాలు, అలానే నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. రాజా కుజః. కుజుడు రాజగుట వలన అగ్నిభయములు ఏర్పడుట, రాజులు పరస్పరముగా విజయమునకై తీవ్ర ప్రయత్నాలు చేయుట, ఎర్రని వస్తువులు ఎర్రని రంగు కలిగినటువంటి ధాన్యములు అంటే కందులు, మిర్చి, పగడములు, బెల్లము, మత్తు పదార్థములు, విషవస్తువులు, రసాయనిక పదార్థాలు, ఎరువులు, కలప, యంత్ర పరికములు, చమురు, ఉల్లి, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, బంగారము, రాగి, వెండి, సిమెంటు, కంకర, భూమి ఇవన్నీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వాహన ఫలము. రాజు నౌకా వాహనారూఢుడై సముద్ర భూమోపరి ప్రయాణం చేయటం వల్ల రవాణాలో ఇబ్బందులు కలగడము, వాహన ప్రమాదాలు అధికమవటము, ధరలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మంత్రి శుక్ర. శుక్రుడు మంత్రి అగుట వలన స్త్రీ పురుషులు పరస్పరము అన్యోన్యతముతో ఉండేటువంటి అవకాశాలున్నాయి. పాడి పంటలు వృద్ధి చెందుతాయి. ప్రజలు ధర్మ కార్యముల యందు దైవ కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండడం జరుగుతుంది. సైన్యాధిపతి బుధుడు. బుధుడు సైన్యాధిపతి, రక్షణ శాఖకు అధిపతి అగుట వలన వాయుపీడితమైన వర్షములు పడుట, కొన్ని చోట్ల మంచి వర్షము కురియుట, పాడి పంటలు బాగుగా ఫలించుట, స్త్రీ పురుషులు కామాసక్తులై చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పొంది సత్సంతానాన్ని పొందడం జరుగుతుంది. శస్యాధిపతి రవి. రవి శస్యాధిపతి అగుట వలన ఈతి బాధలచే కీటక బాధలచే మొదటి పంట నష్టాన్ని చవిచూచేటువంటి అవకాశం ఉంది. కానీ రెండవ పంట చక్కటి లాభాన్ని ఇస్తుంది. సమస్యలు బాగుగా తీరిపోయి కష్టములు అనేటువంటివి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. రైతులకు ఉలవలు శనగలు బాగుగా పండుతాయి. కందులు వేరుశెనగలు పంటలకు ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి శని. శని ధాన్యాధిపతి అగుట వలన నల్లని ధాన్యాలు అంటే నువ్వులు, మినుములు, సూక్ష్మ ధాన్యాలు బాగుగా పండుతాయి. నల్లని భూములు బాగుగా పండుతాయి. విశేషమైనటువంటి దిగుబడులు వస్తాయి. అర్ఘ్యాధిపతి గురువు. గురుడు అర్ఘ్యాధిపతి అగుట వలన ధనధాన్యములు వృద్ధి చెందుట, సృవృష్టులు కురియుట, యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా బాగుగా జరుగుట, శుభ కార్యక్రమంలో అధికమగుట, పండితులకు మంచి గుర్తింపు రావటం జరుగుతుంది. మేఘాధిపతి గురువు. గురుడు మేఘాధిపతి అగుట వలన వర్షములు బాగా కురయటం, పంటలు బాగా పండటం, అన్ని చోట్ల ధరలు కొద్దిగా తగ్గటం, మరికొన్ని చోట్ల విపరీతంగా పెరగటం, రోగబాధలతోటి రోధిస్తున్నటువంటి వారికి రోగ నివృత్తి పొందేటువంటి అవకాశం కలగటం, పశు సంపద వృద్ధి చెందటం జరుగుతాయి. రసాధిపతి కుజః. కుజుడు రసాధిపతి అగుట వలన జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నూనె, బెల్లం ధరలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. నీరసాధిపతి రవి. రవి నీరసాధిపతి అగుట వలన మాణిక్యములకు, బంగారము, వెండి, రత్నములు, వాహనముల యొక్క ధరలు కొద్దిగా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. దైవజ్ఞ బుధః. బుధుడు దైవజ్ఞుడు అగుట వలన దైవజ్ఞులు శాస్త్రములను బాగుగా పరిశీలించి సత్యమును తెలిపెదరు. దైవజ్ఞుల యందు వివాదారోపణములు కానీ కొన్ని చర్చలు వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కానీ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి శాస్త్రబద్ధమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పశుపాలకః యమః. పశుపాలకత్వం యముడికి వచ్చుట వలన పశువులకు అనారోగ్యం సోకేటువంటి అవకాశం ఉంది. దేశీయ పశు సంపద ప్రాణభయంతో విలవిల్లాడేటువంటి అవకాశం ఉంది. గోష్ఠ ప్రాపకః గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణ. గోష్ఠ ప్రాపకః శ్రీకృష్ణుడు అవటం వల్ల స్వదేశీ పశు సంపదకు అనారోగ్యములు వచ్చినప్పటికీ కూడా కృష్ణుడు పరిపాలకుడు అవటం చేత కొంతవి తగ్గి మరలా ఆరోగ్యాన్ని పుంజుకొని పశు సంపద అనేటువంటి వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. గురు సంచార ఫలం. గురుడు
కన్యా తులా రాసుల యందు సంచారం చేయటం వలన పాలకులకు వర్గపోరు లభించటము మరియు నిరుద్యోగ సమస్య అధికమవటము, పంటలు సమృద్ధిగా పండినప్పటికీ కూడా కొన్ని చోట్ల రైతులు నష్టపోవటము, ఆసక్తికరమైనటువంటి ధనం లభించకపోవటము, యజ్ఞ యాగాది క్రతువులు గొప్పగా జరగటము, కనీ విని ఎరుగని రీతిలో పెద్ద పెద్ద యాగములను యజ్ఞములను నిర్వర్తించటము, భక్తి భావన ప్రజల యందు పెరగటము, పండితుల మధ్య వివాదములు ఒక కొలిక్కి రావటము అనేటువంటివి జరుగుతాయి. శని సంచారము. శని ధనస్సు రాశి యందు వక్రించి వృశ్చిక రాశి యందు సంచారం చేయటం వలన, శనికి 11వ రాశిలో గురుడు ఉండటం వలన లంక మొదలుగా వింధ్య పర్వత ప్రాంతము వరకు గల మధ్య ప్రాంతములలో భారీగా జననష్టము, అగ్ని ప్రమాదములు ఏర్పడుట, కాశ్మీర ప్రాంతం యందు సరిహద్దులో శత్రు సైన్యాలు చెలరేగటము, వారిని సమర్థవంతముగా మన రక్షణ శాఖ వారు ఎదుర్కొనటము, రాజపురోహితులకు ప్రభుత్వ అధికారులకు బెడదలు ఎక్కువ అవటము, రోగ భయమూలాధికముగా ప్రజలు బెంబేలెత్తడము, పశ్చిమ ఉత్తర ఈశాన్య ప్రాంతముల యందు కలహములు, ప్రముఖులైన పాలకులు అకాల మరణాన్ని పొందటము, సురాష్ట్రము అగర్తులా ప్రాంతముల యందు ప్రాణ నష్టములు వాటిల్లగా, మరికొన్ని ప్రాంతాల యందు రక్షణ శాఖ పటిష్టముగా ఉండటము, ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలను సృష్టించాలనుకునేటువంటి వారిని ముందుగానే పసిగట్టి వారి యొక్క కుతంత్రాలను ఛేదించటము, ఇలా ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది. హేమలంబ నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ఇప్పుడు మకర సంక్రమణం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ హేమలంబ నామ సంవత్సరము పౌష్యమాసము బహుళ జ్యేష్ఠ నక్షత్ర తత్కాల మూలా నక్షత్ర ధ్రువ యోగమునందు గరిజకరణయుక్త వృషభ లగ్నమున 14/1/2018 ఆదివారం మధ్యాహ్నం 1:46 శ్రీ సూర్య భగవానుడు గజవాహనుడై మకర రాశిలో ప్రవేశించుచున్నాడు. సారికా వాహనారూఢం ఖడ్గకేటల సత్కరం ధ్యాయామి మనసా నిత్యం సహస్యం మాసమాదరాత్. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని మనం ఇక రాసులు వాటి యొక్క కాందాయ ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశిని ఆంగ్లమునందు ఏరిస్ అని పిలుస్తారు. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదములో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి కిందకు వస్తారు. చూచే, చోళ, లీలు, లేలో, ఆ అను అక్షరములతో ప్రారంభమగు పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారి సంవత్సర ఫలితాంశములు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు 6, 7 స్థానములలో, శని 9వ స్థానంలో, రాహు 5, 4 స్థానములలో, కేతువు 11, 10 స్థానంలో ఉండడం వలన పనుల్లో అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దైవతానుగ్రహం వల్ల వాటన్నిటినీ కూడాను వారు అధిగమించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సోదర వర్గంతో వచ్చేటువంటి విభేదాలు కొంత తగ్గిపోతాయి. అంతేకాకుండా రుణములు చేయటం వలన కానీ విద్యార్థులు శ్రమ చేత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కొంతమంది అయితే రుణాన్ని చేయవలసి వచ్చి తద్రుణం వల్ల ఉత్తమమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. ఈ రాశివారు గణపతి హోమము, దుర్గా ద్విశతి నామ సహస్రావళిని పఠించటము, లక్ష్మీ హృదయ పారాయణాన్ని చేయటము, ఆకుపచ్చ వస్త్రములను ధరించి అమ్మవారి యొక్క అర్చన చేయటము, మారేడు వృక్షములకు నీళ్లు పోయటము వలన విశేషమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వృషభ రాశి. ఈ యొక్క రాశిని టౌరస్ అని ఆంగ్లంలో పిలుస్తారు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు లేదా
ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ అను అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఈ రాశి వారి కిందకు వస్తారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది ఈ రాశి వారికి. వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు 5, 6 స్థానములలో, శని 8వ స్థానములో, రాహు 4, 3 స్థానములలో, కేతువు 10, 9 స్థానాలలో ఉండడం వలన నూతన ప్రణాళికలను ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయం, సోదర బంధువుల నుంచి వచ్చేటువంటి సాన్నిహిత్యము మరియు సహాయ సహకారాల వల్ల విశేషమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. రాజమార్గంలో అంటే కోర్టు వ్యవహారాలన్నీ కూడాను తీరిపోయేటువంటి అవకాశం ఉంది. ధనధాన్యముల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించటము, పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒంటరిగా వ్యాపారాలు చేయటం చాలా కలిసి వస్తుంది, భాగస్వామ్యులతో కాకుండా. అంతేకాకుండా విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యలు నేర్చుకొనడానికి, విదేశీయానం చేయడానికి ఈ యొక్క సంవత్సరం అనుకూలంగా ఉంది. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార విషయాలలో మధ్యవర్తులైన జోక్యాన్ని కూడా తగ్గించడం చాలా మంచిది. ఉద్యోగస్తులు, అధికారులు ఒత్తిడికి లోనవ్వకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిజాయితీగా పనిచేయటం వల్ల విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అనేకంగా ఉండడం చేత రైతులు అప్రమత్తంగా ఉండి వ్యవసాయం చేయవలసినటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకువగా ఉంది. వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమై ఉత్తమమైనటువంటి భాగస్వాములను పొందగలరు. అంతేకాకుండా రాజకీయ వర్గాల వారికి అనుకోని శుభవార్తలు ఎదురు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు సుందరాకాండ పారాయణం, మన్యుసూక్త పారాయణం చేయించుకోవటము, అరటిపండ్లు, గంధము, తమలపాకులు, అన్నదానము, కోతులకు ఆహారం వేయటము మరియు ఆవులకు దానాన్ని కానీ లేక గడ్డిని కానీ దానం చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశిని ఆంగ్లంలో జెమిని అని పిలుస్తారు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వారు కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అను అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు కూడా మిథున రాశి వారే అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి సమాజంలో వీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ లేక ఎక్కడైనా వివాదాస్పదమైనటువంటి సంభాషణలు జరుగుతుంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినటం నేర్చుకుంటే ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. ఈ మిథున రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఈ రాశికి గురువు 4, 5 స్థానములలో, శని 7వ స్థానములో, రాహు 3, 2 స్థానములలో, కేతువు 9, 8 స్థానములో ఉండటం వలన చాలా కాలంగా పూర్తిగాని పనులు పూర్తవుతాయి. తోటి మిత్రులు సహకారము చేత నూతన కార్యక్రమాల్లో విజయాన్ని చేకూర్చుకుంటారు. ఆర్థిక అభివృద్ధి చెందుతారు. న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతఃశత్రువులను అధిగమిస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు కలిగేటువంటి ఇబ్బంది ఉంది. ప్రయాణాల వల్ల అధికమైనటువంటి ఖర్చు కూడా పెడతారు. ఇంతేకాకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులను కూడా కొంతవరకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అకాల భోజనము, అకాల నిద్ర వల్ల అస్తవ్యస్తంగా వీరి యొక్క రాత్రులు గడిచి నిద్ర తక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా వీరు రోజు కూడా పడుకోవటానికి ప్రయత్నం చేసి పడుకోబోయే ముందు భగవతారాధన చేయటం వల్ల సుఖమయమైనటువంటి నిద్ర పడుతుంది. అలానే ప్రొద్దున్నే లేచి కొంత సమయం గనక ధ్యానం చేసేటువంటి అలవాటు చేసుకోవటం వల్ల ఆ రోజంతా కూడా ప్రశాంత చిత్తులై ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మంచి గుర్తింపును పొందుతారు. అధికారులు సఖ్యత, కళాకారులు నూతన అవకాశాలను పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి ప్రజా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శారీరక రుగ్మతలన్నీ కూడాను పోయేటువంటి అవకాశం బాగుగా కనపడుతోంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణాన్ని,
విష్ణువుకు ప్రీతికరమైనటువంటి తెల్లటి పుష్పాలతో పూజించటము, తేనె, కర్పూరము, సాలగ్రామ దేవతా ప్రతిమలను దానాలు చేయటం వల్ల శుభమైనటువంటి ఫలితాలు పొంది ఉత్తమోత్తమైనటువంటి మార్గాలను, ఉత్తమోత్తమైనటువంటి శిఖరాలను వారు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశిని ఆంగ్లములో క్యాన్సర్ అని పిలుస్తారు. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు హీ హూ హేడ్ హో డా డీ డూ డే డో అను అక్షరములలో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పుష్కలంగా ఉంది. కాబట్టి చాలా వరకు వీలైనంత వరకు మనం శాస్త్రాలలోనూ నానుడుగా చెప్పుకున్నట్టుగా దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తీరుగా ఈ సంవత్సరం సంపాదించినటువంటి ఆదాయాన్ని వారంతా కూడా చక్కగా పొదుపు చేసుకొని ఉత్తమమైనటువంటి విషయాల్లో ఖర్చు చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి. కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాంశములు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 3, 4 స్థానములలో, శని 6వ స్థానములో, రాహు 2, 1 స్థానములలో, కేతువు 8, 7 స్థానములలో ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అనవసరమైనటువంటి మాటలు ఇవ్వటం వలన ధన నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. బయటవారి సమస్యలు తల మీదకు తెచ్చుకొని అనవసరమైనటువంటి కష్టాలు పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తులతో, బయటి వ్యక్తులతో ఏది మాట్లాడినా వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాదులకై తీవ్రముగా శ్రమించవలసి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైద్య సేవా రంగాలలో ఉన్నటువంటి వారికి చాలా కష్టాలు ఎదుర్కోవలసినటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాదులలో తొందరపాటు నిర్ణయాలు ధన నష్టానికి కారణమవుతాయి. అధిక శ్రమ చేత ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు. రాజకీయ వర్గాల వారికి స్వపక్ష విరోధులే పెరిగి ప్రజా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. పదవికి గండు కాలం కూడా అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన, గణపతి హోమములు, వేద పండితులకు వెండి గణపతిని దానం చేయటం వల్ల కానీ, లేక అన్నదానములు చేయటం వల్ల కానీ శుభమైనటువంటి ఫలితం కలుగుతుంది. గణపతిని ఆరాధించటంతో పాటుగా గణపతి హోమాలు, గణపతికి బుధవారం నాడు గరిక పూజ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. సింహరాశి. ఈ రాశిని ఆంగ్లంలో లియో అని పిలుస్తారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఈ రాశికి వర్తిస్తారు. ఆదాయం 2, వ్యయం 11 ఈ రాశికి, రాజపూజ్యం 2, అవమానం కూడా 2గానే ఉంది. సింహరాశి వారి సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 2, 3 స్థానములలో, శని 5వ స్థానములో, రాహువు 1, 12 స్థానములలో, కేతువు 7, 6 స్థానములో ఉండడం వలన ఆర్థిక అభివృద్ధికై అధిక భారమును పెంచుకోగలరు. ఆర్థిక అభివృద్ధి కంటే ఏదో రకముగా ఖర్చులే అధికమైపోతాయి. మానసిక, శారీరక శ్రమ అధికమైపోతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉన్నా గౌరవ మర్యాదలకు ఏ ఇబ్బంది లేకపోవుట, మాటకు విలువ ఉండి రుణములు సరి సమస్తమైనటువంటి కార్యములు మాట చేతనే జరగడం జరుగుతూ ఉంటుంది. మిత్రుల సహకారంతో చేయు వృత్తి వ్యాపారాదులు ఎన్నో మార్పులను తీసుకొని అభివృద్ధిలోకి వెళతాయి. వ్యవసాయపరంగా అతి కష్టం చేత వీరు ధనార్జన చేస్తారు. ప్రభుత్వ సహకారం చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ వ్యక్తులకు. రాజకీయ వర్గాల వారికి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారు సూర్య నమస్కారాలు, అరుణ హోమాన్ని జరిపించటము, ఎర్రటి వస్తువులను దానం చేయటము, అంతే మందార పుష్పాలతోటి సూర్య భగవానుణ్ణి మరియు శివుణ్ణి పూజించటం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కన్యా రాశి. ఈ రాశిని ఆంగ్లములో విర్గో అని పిలుస్తారు.
ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు, అంతేకాకుండా టోపా పీపు షం నా ఠా పే పో అను అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఈ రాశికి వర్తిస్తారు. ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 5, అవమానం మాత్రం 2గా కలిగి ఉన్నారు ఈ రాశివారు. కన్యా రాశి వారి యొక్క సంవత్సర ఫలితాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 1, 2 స్థానములలో, శని 4వ స్థానములో, రాహు 12, 11 స్థానములలో, కేతువు 6, 5 స్థానములలో ఉండటం వలన సంవత్సరమంతయు మిశ్రమ ఫలితాలు కలుగటము, ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయం వలన శుభము కలుగటము, తీర్థయాత్ర సంబంధమైనటువంటి పనులు చేయటము, రుణ నివృత్తికై చేయు ప్రయత్నాలన్నీ లాభించటము, వైద్య సేవ తప్పనిసరిగా పొందటము, ఏదో రకముగా ఆదాయాన్ని మించి ఖర్చులు అధిగమించటము, వ్యాపారస్తులు విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకోవటము, చోర భయమును కలిగి ఉండటము, దూర ప్రాంతాలకు ప్రయాణము సఫలమగుటము, ఉద్యోగులకు తాత్కాలికముగా బదిలీలు కలుగటము, వ్యవసాయపరమైనటువంటి పంటలపై జీవించేటువంటి వారికి లబ్ధి కలగటము, రాజకీయ వర్గాల వారికి యోగించటము జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన, నవనాగుల యొక్క పూజ, పిల్లలకు తీపి పదార్థాలు ఇవ్వటము, గింజలు లేని ఫలములను దానము చేయటం వలన శుభమైనటువంటి ఫలితం కలుగుతుంది. తులారాశి. ఈ రాశిని ఆంగ్లమునందును లిబ్రా అని పిలుస్తారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, అంతేకాకుండా రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అను అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. ఆదాయం 2, వ్యయం 8 ఈ సంవత్సరం తులారాశికి. రాజపూజ్యం 1 అయితే అవమానం 5గా ఉంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించి పరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. ఎంత మంచి చేద్దామని వెళ్ళినా కూడాను చెడు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి తమ పని తాము చూచుకుంటూ పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి సంవత్సర ఫలితములు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు 12, 1 స్థానములలో, శని 3వ స్థానములో, రాహు 11, 10 స్థానములలో, కేతువు 5, 4 స్థానములో ఉండటం వలన చేయు వృత్తి వ్యాపారాల యందు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సోదర బంధు సహకారము వలన అనుకూలత ఏర్పడినప్పటికీ నమ్మక ద్రోహం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నిర్మాణాది వ్యవహారాలలో లేనిపోని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతరుల సహాయ సహకారముల చేత చాలా కాలముగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలుగుతారు. నూతన వ్యాపారాలలో ఇతరుల సహాయం వలన అనుకూలత ఏర్పడి రిటైల్ వ్యాపారస్తులు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి వ్యాపారాన్ని చేసి ధనార్జన పొందుతారు. ఆశించిన ఫలితాలు రానప్పటికీ విద్యార్థులు కఠిన శ్రమ చేత వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యవసాయం అనేటువంటిది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. రాజకీయ వర్గాల వారికి అధికార రక్షణకై ధన వ్యయం చేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు గోసేవ చేయటం వల్ల, రుద్రహోమాలు చేయటం వల్ల, సహస్రలింగార్చనలు చేయటం వల్ల, దుంపకూరలు దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశిని స్కార్పియో అని ఆంగ్లంలో పిలుస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు తోనా, నీను, నేనో, యా, ఈ, యు అను అక్షరములతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఈ రాశికి చెందినటువంటి వారు అవుతారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది ఈ రాశి వారికి. వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 11, 12 స్థానములలో, శని 2వ స్థానములో, రాహు 10, 9 స్థానములలో, కేతువు 4, 3 స్థానములలో ఉండడం వలన
చేయు ప్రతి పని యందు ఏదో రకమైన ఆటంకములు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని యందు ఒక్కరే అను విధానమున శ్రమ చేయవలసి వస్తుంది. రుణబాధలు అధికమవుతాయి. కుటుంబమున అభిప్రాయ భేదములు అధికమవుతాయి. తెలిసిన కూడాను చెడు పనులు చేసేటువంటి వారికి సహకరించకుండా ఉండటం చాలా మంచిది. తద్వారా కీర్తిభంగాన్ని కూడా పొందుతారు. అతి శ్రమ చేత వైవాహిక ప్రయత్నాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సంబంధం లేని పనుల్లో సంబంధం లేనటువంటి వ్యక్తుల చేత అపవాది మూట కట్టుకునేటువంటి అవకాశాలున్నాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఇతరులకై రుణములు చేసేటువంటి వారికి హామీలు ఉండటం కానీ వారికి ధన వ్యయం చేయటం కానీ చేయకూడదు. కట్టవలసినటువంటి బకాయాలు సరైనటువంటి సమయంలో కట్టలేకపోవటము లేక విద్యార్థులకు అధిక శ్రమ చేత ఉత్తీర్ణత పొందటము జరుగుతుంది. వ్యవసాయదారులకు రెండవ పంటలో లాభం వస్తుంది. ఉద్యోగస్తులు అధికార వర్గం వారితో విభేదాలు ఏర్పడి వారి యొక్క ప్రమోషన్లు జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయ వర్గం వారికి స్వపక్ష విరోధాలు అవమానాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటము, శ్రీచక్ర నవావరణార్చనలో పాల్గొనటము, పప్పు దినుసులను దానం చేయటము, భోజన సామాగ్రి దానం చేయటం వలన శుభమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ధనుర్రాశి. ఈ రాశిని సాగిటేరియస్ అని చెప్పేసి ఆంగ్లంలో పిలుస్తారు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రథమ పాదములో జన్మించినటువంటి వారు ఈ ధనస్సు రాశికి చెందినవారు అవుతారు. అంతేకాకుండా యోయో, బాబీ, బూ, ధ, భ, డ, బే అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు కూడా ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారు అవుతారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఈ రాశి వారికి ఉంది. ధనస్సు రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 10, 11 స్థానములలో, శని 1వ స్థానములో, రాహు 9, 8 స్థానములలో, కేతువు 3, 2 స్థానములలో ఉండడం వలన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి శుభకార్యములన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. సరి అయిన సమయంలో సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం ఉంది. మానసిక శ్రమ అధికమవుతుంది. అడ్డంకులు ఉన్నను మొండి ప్రయత్నం చేత విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంది. చాలా కాలంగా వివాహం కానటువంటి వారికి వివాహం టక్కున అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రమాదాల గురించి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెడ్డు ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఇంకా కడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్థిరాస్తిపరమైనటువంటి వివాదాలు అధికమవుతాయి. అంతఃశత్రువులతో తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ చేత మంచి ఉత్తీర్ణమైనటువంటి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలకు ఇది సరైనటువంటి సంవత్సరము. ఉద్యోగస్తులకు అధికార బెడద, ప్రభుత్వ బెడద అధికమవుతాయి. వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం చనిచివ్వకుండా ఉంటారు. వ్యవసాయదారులు పంట మార్పిడి చేయుటచే లాభాన్ని పొందుతారు. రాజకీయ వర్గాల వారికి ప్రజా వ్యతిరేకత అధికమవుతుంది. ధన వ్యయం ఒకటచే వీరు మరలా ప్రజాధరణాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశివారు వరాహమూర్తిని ఆరాధించుట, అమ్మవారి ఆలయాలలో ముదురు ఎరుపు రంగు వస్త్రములను ధరించి దీపారాధనలు చేయటము, ఉసిరిక వృక్షములకు సేవించడము, వేద పండితులకు ఉసిరిక ఫలాలను దానము చేయటం వల్ల శుభమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి. ఈ రాశిని ఆంగ్లంలో క్యాప్రికాన్ అంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు, బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ అను అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఈ మకర రాశికి చెందినటువంటి వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయము 14, రాజపూజ్యం 3, అవమానం 1 మాత్రమే. అంటే ఈ సంవత్సరం వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఒడిదుడుకులు లేనటువంటి జీవితాన్ని పొందుతారన్నమాట. మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు చూసుకుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 9, 10 స్థానాలలో అతి బలంగా ఉండడం జరుగుతోంది. శని 12వ స్థానంలో, రాహు 8, 7 స్థానాలలో, కేతువు 2, 1 స్థానాల్లో ఉండడం వలన చాలా కాలంగా పూర్తి కాని పనులు ఇతరుల సహకారం చేత పూర్తవుతాయి.
ఇక సమస్య పూర్తయినది అనే లోపే మరో సమస్య వచ్చి పడుతుంది. న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలలోకి కొద్దిగా వీరు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తులలో మార్పులు చేయడము, శుభకార్యములకు ప్రయత్నము చేయడము జరుగుతుంది. ఆడంబరపరమైనటువంటి వినోదకరమైనటువంటి పనులకు ద్రవ్య నష్టం అనేటువంటిది చేస్తారు. అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైద్య సేవ తప్పనిసరి అవ్వటము, స్థానచలనం ఏర్పడటము, దూర ప్రయాణాలకు ప్రయాణమైపోవటము, పుణ్యక్షేత్రములను దర్శించటము, నిర్మాణాది పనులు ప్రారంభించుటకై నూతన వ్యాపారాదులను రుణ ప్రయత్నాలు చేయటము, కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాల చేత ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించటము, వ్యవసాయదారులైతే రెండవ పంటలో లాభాన్ని పొందడం జరుగుతాయి. హోల్సేల్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించటము, రాజకీయ వర్గం వారికి శత్రుత్వ బాధలు, అధికార బెంగ అధికమవుతాయి. పదవులలో మార్పులు, కీర్తి భంగములు జరుగుతాయి. ఈ సంవత్సరము ఈ రాశివారు దుర్గా సప్తశతీ పారాయణాన్ని, సుదర్శన హోమాలను, వెన్నను దానము చేయటం వలన శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈ రాశిని ఆంగ్లమునందున యాక్వరీస్ అంటారు. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ యొక్క రాశి వారిదై ఉంటాయి. గూగే, గోస, సీసు, సేసో, ద అను అక్షరములతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది ఈ రాశి వారికి. కుంభరాశి సంవత్సర ఫలితములు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు 8, 9 స్థానములలో, శని 11వ స్థానములో, రాహు 7, 6 స్థానములలో, కేతువు 1, 12 స్థానంలో ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలలో అనుకూలముగా ఉండటము, శుభకార్యముల యొక్క ప్రయత్నములు లాభించటము, కుటుంబమునందు ఆరోగ్య భంగములు ఏర్పడటము, అనారోగ్య భయము పీడించటము, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం జరుగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలతను, ఉన్నతమైనటువంటి ఆదాయమును సమకూర్చుకునేటువంటి అవకాశాలున్నాయి. ధన నిల్వలు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధికై తీవ్రముగా శ్రమించవలసి ఉంటుంది. శత్రుబాధలు అధికమవుతాయి. దగ్గరి వారితో నుంచి వైరములు అనేటువంటివి ఎదుర్కోవలసి వస్తుంది. రెండవ పంట వ్యవసాయదారులకు లాభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క సహాయ సహకారములు అనేటువంటివి కొంత సన్నగిల్లవచ్చు. కళాకారులు, పండితులు మంచి గుర్తింపును పొందేటువంటి సంవత్సరం వారికి. అంతేకాకుండా ప్రజా సఖ్యత ఉండుట జరిగి ప్రజాప్రతినిధులు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు దైవ కళ్యాణములను, పాశుపత అభిషేకములను, ముత్తైదు సామాగ్రిలను దానం చేయటము, గుమ్మడి పండును దానం చేయటము, పసుపు రంగు వస్త్రములను ధరించటము చేయటం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఈ రాశిని ఆంగ్లమునందు పైసెస్ అంటారు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ రాశికి చెందినవారై ఉంటారు. ది, దు, శం, ఘ, ధ, దే, దో, చ, చి అనేటువంటి అక్షరాలతోటి పేర్లు మొదలయ్యేటువంటి వారు కూడా ఈ రాశి వారై ఉంటారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది ఈ రాశి వారికి. మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు 7, 8 స్థానములలో, శని 10వ స్థానములో, రాహువు 6, 5 స్థానములలో, కేతువు 11, 12 స్థానములో ఉండడం వలన చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. సమయానికి ధనము ఏదో రకంగా చేతికి వచ్చి ఇబ్బందులు గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. విందులు వినోదాలలో పాల్గొనటము, 10 మందిలో మంచి గుర్తింపు పొందటాన్ని వీరు ఈ సంవత్సరం గమనిస్తారు. ధన విషయంలో, ఖర్చు విషయంలో వీరు అనుకోని సమస్యలు ఎదురొచ్చి పడేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తుల యొక్క జోక్యం వల్ల వీరు ఎన్నో రకాలైనటువంటి వివాదాలలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అప్రయత్నంగా ధనలాభము, అప్రయత్నంగా ధన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు కలుగుట,
అంతఃశత్రువులను పెంచుకొనటము, దైవ కార్యములలో పాల్గొనటము వీరు ఈ సంవత్సరం చూస్తారు. మొదటి పంట కంటే రెండవ పంట లాభాన్ని ఇస్తుంది రైతులకు. ఉద్యోగస్తులు, అధికారులు తోటివారి సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తుల పరిస్థితుల్లో సమంగా ఉంటుంది. కళాకారులకు నూతన అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయాలలో ఉన్నటువంటి వారికి ప్రజా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. వీరు ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొనడానికి అతి శ్రమను ఎంతో ధనాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది. ఇంతేకాకుండా విదేశయానం చేయదలుచుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. అధికారుల యొక్క బెడద ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారు దుర్గా సంబంధమైనటువంటి ఆరాధనలు, కంచు పాత్రలో మినుములను దానం చేయటము, సౌర హోమాన్ని జరిపించడము, సూర్య నమస్కారాలు జరిపించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 12 రాశుల వారి యొక్క కాందాయ ఫలాలను, అదే రాశి ఫలాలలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలను, అవమాన రాజపూజ్యాలను తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రేక్షకులంతా గమనించవలసింది ఏమిటయ్యా అంటే, ఈ రాశి ఫలాలు కానీ ఆదాయ ఫలాలన్నీ కూడాను అందరికీ ఉద్దేశించి యూనివర్సల్గా చెప్పడం జరిగినవి. కానీ దీనిని ఎవరికి వారు ప్రత్యేకంగా వారి కోసమే ఇవన్నీ కూడా చెప్పడం జరిగినాయి అని చెప్పేసి వారికి ఆపాదించుకొని ఆ ఫలితాలను వారికి అనుగమించుకొని ఆ ఫలితాలు వారికి జరుగుతాయని చెప్పేసి ఊహించుకొని కృంగిపోవటం కానీ ఆనందపడటం కానీ చేయరాదు. ఎందుకంటే ఇవి సంవత్సరానికి మొత్తానికి కలిపి చెప్పినటువంటి ఒక ప్రిడిక్షన్ మాత్రమే. కాబట్టి మీ నక్షత్రాల ప్రకారము, మీ జన్మ తిథిని ప్రకారముగా, జన్మ సమయాన్ని బట్టి, లగ్నమును బట్టి, జన్మ కుండలిలో ఆ యొక్క గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి, ఆ గ్రహముల మధ్యలో ఉన్నటువంటి మైత్రిని బట్టి ఫలితాలు మారేటువంటి అవకాశం ఉందని ప్రేక్షకులు గమనించాలి. కాబట్టి ఈ రాసుల వారు కొంత జాగ్రత్తగా ఉండి, లేక చెప్పినటువంటి పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా తమ నక్షత్రాలను, రాసులను మరియు లగ్నాన్ని బట్టి వీటన్నిటినీ కూడా ఉత్తమమైనటువంటి పండితులను ఆశ్రయించి వారి యొక్క సహాయ సహకారాలను, వారి సూచనలను తీసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ హేమలంబ నామ సంవత్సరము మీ అందరికీ కూడా ధనధాన్యములను, భోగభాగ్యములను, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని సమకూర్చాలని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మహావిష్ణువుని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని, షిరిడీ సాయినాథుణ్ణి కూడాను ప్రార్థిస్తూ మంగళం మహతు. రామేతి రామకృష్ణేతి మారుతేతి చ మూర్తిభిః విరజంతం జగత్సర్వం సాయినాథం నమామ్యహం. నింబవృక్షమిదఖ్యాతం షిరిడీపురమందిరం భక్తానాం భీష్టదాతారం సాయి నిత్యం భజామ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.